నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు న్యూ స్పెషల్ డిబేట్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య వార్ రోజురోజుకి తీవ్రమవుతుంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సాధారణమైన జనాలకి ఎక్కువైంది. రెండు దేశాల మధ్య వార్ చాలా తీవ్రమవుతుండటంతో అందరికీ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇలా అనేక సందేహాలు సాధారణమైన ప్రజలకు కూడా వెంటాడుతున్నాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. అయితే యుద్ధం గురించి ప్రముఖ జ్యోతిషులు రకరకాల ఎనాలిసిస్లు చేశారు. నోస్ట్రాడామస్ నుంచి బాబా వంగా దాకా, అక్కడ నుంచి మన భారతీయ జ్యోతిషుల దాకా ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు. ఈ విశ్లేషణలు ఎలా ఉన్నాయి? యుద్ధం గురించి ఈ జ్యోతిషులు ఏం చెప్పారు? మన భారతీయ జ్యోతిష్యం ఏం చెబుతుంది అనే అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. ఈ చర్చలోకి వెళ్లే ముందు మన దగ్గర ఉండే స్టూడియోలో ఉండే అతిథుల్ని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. స్టూడియోలో మనకి ప్రముఖ జ్యోతిష నిపుణులు, 35 ఏళ్ళు పైగా అనుభవం ఉన్న ప్రముఖ జ్యోతిష నిపుణులు కళానిధి రాంబాబు గారు ఉన్నారు. నమస్కారం కళానిధి రాంబాబు గారు. అలాగే మనకి జూమ్ లైవ్లో వంగర రవిశంకర్ గారు జూమ్ లైవ్లో ఉన్నారు. నమస్కారం రవిశంకర్ గారు. ముందుగా కళానిధి రాంబాబు గారితో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కళానిధి రాంబాబు గారు, ఈ యుద్ధం చాలా తీవ్రంగా నడుస్తుంది. ఈ యుద్ధం ఏ రోజుకి ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఎవరి మీద ఎప్పుడు బాంబులు పడతాయి, విపరీతమైన పరిణామాలు ఎలా చోటు చేసుకుంటాయి అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. దీని గురించి ప్రాచీన జ్యోతిష్యులు నోస్ట్రాడామస్ కానీ బాబా వంగ కానీ ఏం చెప్పారు? అంటే వాళ్ళు నోస్ట్రాడామస్ అయితే చాలా కాలం కింద చెప్పాడండి. ఇట్లా 2026లో ఈ యుద్ధాలు వస్తాయి, చాలామంది జన నష్టం జరుగుతుందని చెప్పాడు. బాబా వంగా గారు కూడా చెప్పారు. కానీ బాబా వంగా గారు గతంలో జపాన్లో తీవ్రమైనటువంటి ఈ భూకంపం వస్తుంది, ఈ జపాన్ మునిగిపోతుందని ఆవిడ చెప్పారు. అది మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగలేదు. అంటే ఏంటంటే ఆవిడ యాక్చువల్గా జ్యోతిష్యం కాదు ఆవిడ, కానీ ఆవిడ దివ్య దృష్టితో చెప్తారని అంటారండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నా అనుభవంలో చూస్తే మటుకు ఇక్కడ ఈ సంవత్సరం గ్రహాలు మటుకు చాలా వ్యతిరేకమైన స్థితిలో ఉన్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ మూడు దేశాలు ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నాయి. ఇంతటితో ఆగదు. ఈ యుద్ధం చాలా తీవ్రమైన స్థాయికి వెళ్తుందండి. దానికి కారణం ప్రతి దేశానికి కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకం ఉంటుంది. ప్రతి దేశానికి కూడా వాళ్ళ జాతకం ఉంటుంది, దశలు ఉంటాయి, అంతర్దశలు ఉంటాయి, విదశలు ఉంటాయి. ప్రస్తుతం మనం ఈ యుద్ధం ఇరాన్ చేస్తోంది కాబట్టి ఇరాన్ ఫార్మేషన్ డే తీసుకోవాలి. ఫార్మేషన్ డే తీసుకున్నప్పుడు ఇరాన్ 1/4/1979 మధ్యాహ్నం 3 గంటలకి టెహరాన్లో స్వాతంత్రం వచ్చింది. ఇది ఇరాన్కి. ఆనాటి గ్రహస్థితి చూసినప్పుడు ఇరాన్ది కర్కాటక లగ్నంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ద్వితీయమైన సింహంలో శని రాహులు, అలాగే కుంభంలో శుక్రకేతువులు, మీనంలో రవి కుజ బుధులు, అలాగే వృషభంలో ఉచ్చస్థితిలో ఉన్న చంద్రుడు. ఇది అప్పటి గ్రహస్థితి. ప్రస్తుతం మన ఇరాన్ తీసుకున్నట్టయితే 15/1/2025 నుండి 9/6/2027 దాకా ఇరాన్కి ఇప్పుడు గురు మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతోంది. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ వచ్చినప్పుడు దాన్ని దశాఛిద్రము అంటారు. ఒక మహర్దశలో ఆఖరి అంతర్దశ ఎప్పుడు వస్తుందో ఎవరికైనా కానీ, ఒక ఇండివిజువల్గా ఒక జాతకుడికి కానీ ఒక దేశానికి కానీ దశాఛిద్రం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అది యోగం చేయదు. ఎస్పెషల్లీ ఈ గురు మహర్దశలో ఈ రాహు అంతర్దశ ఉన్నప్పుడు రాహు ప్రబలమైన పాపగ్రహము. అలాగే మొత్తం ఈ ప్రపంచంలోని ఈ ముస్లిం కంట్రీస్ని మొత్తము ఈ రాహు యొక్క ఆధీనంలో ఉంటాయండి. ఈ రాహు అంతర్దశ నడుస్తోంది. ఈ రాహు కూడా ఇక్కడ ఏమైందంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయం ఏంటి? ఈ ఫైనాన్షియల్ హౌస్. అక్కడ ఎవరితో కలుస్తున్నా అంటే కర్కాటక లగ్నానికి ప్రబలమైన పాపగ్రహం ఎవరంటే శనేశ్వరుడు. ఆయన సప్తమ అష్టమాధిపతి. ఆయన వెళ్ళి మారక స్థానంలో ద్వితీయంలో ఉన్నాడు. అట్లాగే ట్రాన్సిట్ గోచారంలో కూడా చూస్తే ద్వితీయంలో గురుబలం ఉంది. మెయిన్గా ఈ గురు మహర్దశలో ఈ యొక్క రాహు అంతర్దశ జరుగుతోంది కాబట్టే ఈ టెహరాన్ చాలా ధైర్యంగా భీకరంగా యుద్ధం చేస్తోంది. ఆ దురదృష్టం ఏంటంటే ఈ పరమ పవిత్రమైన ఈ రంజాన్ మాసం లోపల ఇరాన్ యొక్క మత గురువు ఆయతుల్లా ఖమేనీ ఆయన మరణించడం చాలా బాధాకరంగా ఉంది.
అయినప్పటికీ కూడా వాళ్ళు గుండె ధైర్యంగా ఒక సుప్రీం పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద వాళ్ళు అటాక్ చేసి మొత్తం ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి స్థావరం వాళ్ళ యొక్క మిలిటరీ స్థావరం మీద అటాక్ చేస్తున్నారంటే ప్రస్తుతం ఈ ఇరాన్కు ఉన్న జాతకం గురు మహర్దశలో ఈ రాహు అంతర్దశ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. ఈ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. ఈ యుద్ధం లోపల యుఎస్ఎస్ఆర్ రష్యా పాల్గొంటుంది, అట్లాగే చైనా కూడా ఈ యుద్ధంలో పాల్గొంటుందండి. అవునా, చాలా అద్భుతంగా వివరించారు. వంగర రవిశంకర్ గారు, మీ దగ్గరకు వద్దాం. రవిశంకర్ గారు, మనకి ప్రాచీనమైన జ్యోతిష్యులు చెప్తున్న దాని ప్రకారం, అంటే నోస్ట్రాడామస్ తీసుకుంటే, నోస్ట్రాడామస్ ఈ యుద్ధం 7 నెలల పాటు కొనసాగుతుంది, 2026లో జరిగే యుద్ధం అని చెప్పారు. అలాగే బాబా వంగా చెప్పేసరికి ఇది చాలా వినాశనానికి దారితీస్తుంది అని చెప్పారు. వారు చెప్పింది ఏంటి, వాస్తవానికి భారతీయ జ్యోతిష్యం చెప్తున్నది ఏంటి, మీరేమంటారు? ఓకే, ఇక్కడ ముఖ్యంగా వచ్చేటప్పుడు నోస్ట్రాడామస్ చెప్పింది కూడా వచ్చేటప్పటికి 7 నెలలు జరగటం అనేది అక్షర సత్యమే. ఇది మన యొక్క టీవీ ఛానల్లో కూడా లాస్ట్ టైం డిబేట్లో నేను చెప్పడం జరిగింది. అప్పటికి ఇంకా యుద్ధం ఆరంభం అవ్వలేదు. యుద్ధం ఆరంభం అవడానికి ఇంకా ముందుగానే గత సంవత్సరంలో డిబేట్లు కూడా చెప్పాను నేను. గురువు అతిచార స్థితిలో 1938 తర్వాత మనకు తిరిగి మళ్ళీ గురువు అతిచారం అనేది ఇప్పుడే మొదలైంది. అదొకటి ఒక మేజర్ పాయింట్ మనం కన్సిడర్ చేసుకోవాలి జ్యోతిష ప్రకారంగా. ఎందుకంటే ఇక్కడ మనకు భౌగోళిక పరిస్థితులను చెప్పేటప్పుడు మనకు వరాహమిహిరుడు చెప్పినటువంటి బృహత్ సంహితలో కూడా దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. నోస్ట్రాడామస్ చెప్పినటువంటి విషయాలు కూడా నేను చూశాను. అంటే ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పక్షుల్లాగా గాలిలోకి ఎగురటం, అంటే డ్రోన్స్ గురించి చెప్పడం జరిగింది అనమాట. అంటే అప్పుడు డ్రోన్స్ అనేవి సిస్టమ్ అనేది అప్పటికి లేదు కాబట్టి చిన్న చిన్న పక్షుల ద్వారా కృత్రిమమైనటువంటి పక్షులు ఎగిరి అవి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను నాశనం చేస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే అప్పట్లో ఆ యొక్క డ్రోన్స్ అనేవి వస్తాయని చెప్పి కూడా మనకి అంచనా లేదు. ఇంచుమించుగా అటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి పదాన్నే వాడారు. ఇప్పుడు మన యొక్క ప్రాచీన జ్యోతిష ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, మనం పంచగ్రహ కూటమి అని చెప్పి దీని గురించి కూడా మన డిబేట్ జరిగినప్పుడు అక్కడ జరిగినట్లయితే మనకు గమనించినట్లయితే అక్కడ కుజుడు యొక్క స్థితితో కలిసినటువంటి పంచగ్రహ కూటమి గత సంవత్సరం 2024లో 2025లో కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరిగింది కదా అన్నారు. 2025లో జరిగినటువంటి పంచగ్రహ కూటమిలో కుజుడు లేడు. కుజుడు ఉన్నప్పుడు ఏంటంటే గ్రహ యుద్ధం అనేది సంభవిస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఎప్పుడైతే కుజుడు ఉంటాడో అది గ్రహ యుద్ధంగా మారటం, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు యుద్ధకాంక్ష అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది. ఈ సంవత్సరం మనం చెప్పినట్లయితే మన యొక్క వరాహమిహిరుడు చెప్పినటువంటి అసలు గ్రహ యుద్ధాలు లేకపోతే గ్రహ సంయోగాల విషయంలో మనం మాట్లాడినట్లయితే మనకు సంవర్తన అనేటువంటి ఒక గ్రహ కూటమి అనేది జరుగుతుంటుంది. అదే విధంగా వచ్చే సమ్మగమము, అదే విధంగా వచ్చేటువంటి సమ్మోహనము, అదే విధంగా సమాజ, అదే విధంగా సన్నాపాత, అదే విధంగా వచ్చేటప్పటికి చివరగా వచ్చేటువంటి కూటమి 6వ కూటమి వచ్చేటప్పటికి కోస అని చెప్పేటువంటి ఒక కూటమి అన్నమాట. ఈ 6 కూటముల్లో వచ్చేటప్పటికి మిగతా గ్రహ కూటములన్నిటికన్నా కూడా వచ్చేటప్పటికి సంవర్తన, సంపాత, కోస అనేటువంటి 2 గ్రహ కూటములు ఎప్పుడైతే ఏర్పడతాయో అది ప్రపంచ వినాశనంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే జరిగింది. మనకు వచ్చేటప్పటికి పంచగ్రహ కూటముల్లో వచ్చేటప్పటికి ఎప్పుడైతే కుజుడితో కలిసినటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడిందో అప్పుడు వచ్చినప్పటికి యుద్ధం అనేది మొదలవడం మొదలైంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అంటే మనకు రాహుకేతుల మధ్య మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఏదైతే కుండలిలో వచ్చినప్పటికీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ గ్రహాలన్నీ కూడా వచ్చినప్పటికీ రాహుకేతుల మధ్య ఒకవైపే ఉండటం జరిగింది అన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఈ యొక్క రాహుకేతుల మధ్య నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అంటే అక్టోబర్ తర్వాత ఇవి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఒక మెయిన్ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మనకు రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవ నామ సంవత్సరాల్లో కూడా ఏం చెప్పడం జరిగింది, కుజుడి యొక్క స్థితి అంత బాగలేదు. తద్వారా వచ్చినప్పటికీ నెక్స్ట్ రాబోతున్నటువంటి సంవత్సరంలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదాలు అనేవి మనం చూడొచ్చు. ఈ సంవత్సరం గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం లాగే మనకు వచ్చినప్పటికీ కుజుడు వక్రగతిలో కుజస్తంభన ఉందన్నమాట. రాశి జరిగినట్టుగానే కుజస్తంభన జరిగి గురువుతో కలవబోతున్నాడు. ఇక్కడ ఇందాక మేము చెప్పినటువంటి 6 కూటముల్లో వచ్చినప్పటికీ కోస అనేటువంటి ఒక గ్రహ కూటమి రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ 20వ తారీఖున ఏర్పడుతున్నది. మళ్ళీ అంటే శనితో ఎప్పుడైతే కుజుడు కలుస్తాడో ఈ కోస అనేది ఏర్పడుతుంది అనమాట. ఏప్రిల్ 20వ తారీఖున 38 డిగ్రీల 2 నిమిషాలు మరియు అదేవిధంగా అదే సమయంలో
మనకు వచ్చేటప్పటికి కుజుడు కూడా వచ్చేటప్పటికి 37 డిగ్రీల 3 నిమిషాల దగ్గర వచ్చేటప్పటికి కుజుడు ఉంటున్నాడు. ఇద్దరికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం వచ్చేటప్పటికి 1 డిగ్రీ మధ్యలో ఉంది. ఎప్పుడైతే 2 ప్లానెట్స్ డిస్క్ రబ్ అవుతుంటుందో లేకుంటే దగ్గరగా వస్తాయో దాని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ ప్రపంచం మీద ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం చూడండి, మీరు కరెక్ట్గా గమనించినట్లయితే ఈస్ట్ వైపు అంటే సూర్యుడు మనకు ఎక్కడ ఉన్నాడు, సూర్యుడు సింహరాశి ఉదయించేది, అస్తమించేది వెస్ట్ సైడ్ అంటే శని ఉండేటువంటి స్థానం. ఆ శని ఉండేటువంటి స్థానంలో అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఇక గ్రహ కూటమి జరిగింది. ఇప్పుడు యుద్ధం ఎక్కడ జరుగుతుంది, సౌత్ వెస్ట్ లో జరుగుతున్నది, కరెక్ట్ గా అదే స్థానంలో జరుగుతున్నది. మరియు అదే విధంగా మన శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే ఎప్పుడైతే గ్రహ కూటములు జరుగుతాయో నక్షత్ర కూటమి అంటే నక్షత్రాలు కలిగినటువంటి కూటమితో కలిగినటువంటి గ్రహాలు ఎప్పుడైతే కూటమిగా ఏర్పడతాయో అవి కొన్ని ఆకారాలు తీర్చుకోవడం జరుగుతుంది. అంటే గోళాకారం అంటే రౌండ్ గా ఉండేటువంటి ఒక ఆకారము, అదేవిధంగా ధనస్సులో ఉండేటువంటి ఆకారము, అదేవిధంగా బాణం లాంటి ఒక ఆకారము, లేకుండా ఉంటే బల్లెం లాంటి ఉండే ఆకారం కానీ, లేకుండా ఉంటే ఒక కోట లాంటి ఆకారం కానీ, ఈ యొక్క గ్రహాలు కలిసి ఒక ఆకార రీత్యా ఏర్పడితే ఏ స్థలంలో అయితే ఏ యొక్క డిగ్రీల దగ్గర అయితే ఏర్పడుతున్నాయో, ఏ దేశం మీద అయితే ఏర్పడుతున్నాయో ఆ యొక్క దేశానికి అరిష్టంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క అరిష్టం ఏమవుతుంది అంటే వచ్చేటప్పటికి ఆ యొక్క దేశాల మధ్య అంతర్యుద్ధానికి, మరి విధంగా ఆ దేశంలో నివసించేటువంటి ప్రజలకి ఆర్థికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను సృష్టించే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మనకు రాబోతున్నటువంటి మార్చి 19 పరాభవన సంవత్సరంలో కూడా వచ్చేటప్పటికి గురువు ఆధిపత్యం తీసుకోవడం వల్ల వర్షాలు సమృద్ధిగా పడతాయి. కానీ దాని తర్వాత జరిగేటువంటి నష్టాలు కూడా ఈ యొక్క సంవత్సరం పంచాంగాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటి వాటిలో ముఖ్యంగా అంటే వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి అగ్ని ప్రమాదాలు, వాటితో పాటు అధికమైనటువంటి ధరలు అనేది కూడా రాబోతున్నాయి. ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి భద్రత అనేది కొరవటం అనేది జరుగుతుంది. రవిశంకర్ గారు, మనం మాట్లాడుతుంది యుద్ధాల గురించి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే చర్చ కాదు. సంవత్సరంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే రెండో అంటే యుద్ధం అనేది ఇప్పటితో అయిపోతుందా అంటే వచ్చినప్పటికీ ఇది 7-8 నెలలు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా అంటే ఈ సంవత్సరం చివరి వరకు కూడా దీని యొక్క ప్రభావం అనేది విపరీతంగా ఉండబోతుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే సెప్టెంబర్ తర్వాత ఏమవుతున్నది, ఈ కౌస అనేటువంటి గ్రహకూటం అనేది మళ్ళీ తిరిగి ఏర్పడుతున్నది. వేటి మధ్య ఏర్పడుతున్నది అంటే గురువు శని మధ్య ఏర్పడుతున్నది. ఈసారి ఏర్పడుతున్నది ఎక్కడ, సౌత్ ఈస్ట్ లో మనకు ఈస్ట్ వైపు ఏర్పడుతున్నది అనమాట. సౌత్ ఈస్ట్ కాదు, ఈస్ట్ వైపు ఏర్పడుతున్నది. దీని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ మనకు ఇంచుమించు ఇటువైపు అంటే యుద్ధం ఏదైతే ఉందో అది ఇటువైపు షిఫ్ట్ అవడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, మిగతా 7 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా గురువు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అంటే గంగా పుష్కరాలు జరిగేటువంటి సమయానికి గంగా పునీతుడై ఈ యొక్క యుద్ధ భయాలు, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో స్థిరత్వము రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత గురువు సింహరాశిలో కూడా ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో గురువు ప్రవేశిస్తే శుభకార్యాలు కూడా చేయొద్దని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో శుభకార్యాలు ఎప్పుడైతే సింహరాశిలో గురువు ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావం అంటే అస్థిరమైనటువంటి స్థలంలో గురువు ఉండటం అనేది మంచిది కాదు అని చెప్పి శాస్త్రం చెప్పింది. మరి అటువంటి పరిస్థితుల్లోకి ఎప్పుడైతే గురువు వెళ్తాడో అది దేశానికి, ప్రపంచానికి అరిష్టమైనటువంటి సమయంగా శాస్త్రం చెప్పబడింది అన్నమాట. అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. సార్ మీరు చెప్పండి, ఈ యుద్ధానికి ముఖ్య కారకుడుగా భావిస్తున్న ట్రంప్ జాతకం ఎలా ఉంది? ట్రంప్ జాతకం వల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం జరుగుతుందా? ట్రంప్ వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంది, ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 14/6/1946 పొద్దున 10:50 జమైకాలో జన్మించాడండి. ఆయన యొక్క జన్మ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం సమయంలో పుట్టాడని కూడా చెప్తారు. అవునండి, ఆయన జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, ఆయన జన్మ లగ్నము సింహలగ్నం. సింహలగ్నం అంటేనే అది ఒక అగ్నితత్వ లగ్నం. పైగా ఆ లగ్నంలో చతుర్థ భాగ్యాధిపతి కుజుడు ఉన్నాడు. అందుకని ఆ ట్రంప్కి అంత అహంకారం, మదం. అట్లాగే ఆయనకి జాతకంలో ద్వితీయంలో గురువు ఉన్నాడు, చతుర్థంలో నీచపడిన చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. దశమంలో లగ్నాధిపతి దశమంలో ఉన్నాడండి. లగ్నాధిపతి లగ్నం వల్ల తనుభావం, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, ఆయుష్, ఇన్ని విషయాలు జన్మలగ్నం చెప్తుంది. లగ్నాధిపతి ఎప్పుడైతే దశమంలో రాహుతో కలిసి ఉన్నాడో చూసారా, ముస్లిం కంట్రీస్ మీద అటాక్ చేశాడు. ఈ రాహు ప్రపంచంలోని మొత్తం మహమ్మదీయుల్ని, ముస్లిమ్స్ని కంట్రోల్ చేసే గ్రహం రాహు.
అట్లాగే లాభంలో బుధుడు ఉన్నాడు. ఆయనకి మెయిన్గా 1/12/2016 నుంచి 1/12/2032 దాకా 16 సంవత్సరాలు గురు మహాదశ నడుస్తోంది. ప్రస్తుతం ట్రంప్కి 13/10/2024 నుంచి 13/6/6/2027 దాకా గురు మహాదశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోందండి. ఆయనకి ప్రస్తుతం గ్రహస్థితి కూడా అనుకూలంగా లేదు. అట్లాగే మెయిన్గా ఆయనకి ట్రాన్సిట్ గోచారంలో అర్ధాష్టమ రాహు నడుస్తోంది. మెయిన్గా గోచారంలో పంచమంలో శని ఉన్నాడు. పంచమంలో శని ఏమాత్రం కూడా మంచి ఫలితాలు, బుద్ధిని వక్ర మార్గంలో తీసిపోతాడు, అన్ని నీచమైన ఆలోచనలు ఇస్తాడు. అర్ధాష్టమ రాహు ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఆయనకి గురుబలం లేదు, గురువు అష్టమంలో ఉన్నాడు. రేపు మళ్ళీ 2026 జూన్ 2వ తారీఖు నాడు గురువు మిథున రాశి వదిలి ఈ కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇది ఒక ఎత్తు అయితే మెయిన్గా అమెరికా జాతకం తీసుకోవాలి. అమెరికాకి స్వాతంత్రం 4th జూలై 1776లో వచ్చింది. 4/7/1776 సాయంకాలం 5:50 వాషింగ్టన్ డీసీలో అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఆనాటి జన్మ నక్షత్రం చూసుకున్నట్టయితే శతభిష నక్షత్రం, ఆ రాశి కుంభరాశి, జన్మలగ్నం ధనుర్లగ్నం. ఈ ధనుర్లగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు పంచమాధిపతి కుజుడు, అట్లాగే భాగ్యాధిపతి రవి, లగ్నాధిపతి గురువు. ఆనాటి గ్రహస్థితి ద్వితీయంలో కేతువు, తృతీయంలో చంద్రుడు, మెయిన్గా సప్తమంలో కుజ శుక్ర గురు రవి, అష్టమంలో బుధరాహులు, దశమంలో శని. ప్రస్తుతం ఈ యొక్క యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా 2025 నుంచి 2028 దాకా రాహు మహర్దశలో ఈ శుక్రుడి అంతర్దశ జరుగుతోంది. దీన్ని నేను దృష్టిలో పెట్టుకొనే 3 సంవత్సరాల కిందట ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో అమెరికా సర్వనాశనం అయిపోతుందన్నాను. మీరు సుమన్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అట్లాగే 8 నెలల కిందట ఇదే హెచ్ఎంటీవీలో ఆయతుల్లా ఖమైనీ ఇరాన్ మత గురువుని, ఆయనకి న్యాచురల్ డెత్ లేదు, ఆయన్ని చంపేస్తారని చెప్పాను. అలా జరిగింది. ఇది శాస్త్రం, దీన్ని ఎవడూ మార్చలేడు. కాబట్టి దీనికి మెయిన్ కారణం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఎందుకంటే ట్రంప్కి ప్రస్తుతం దశ అనుకూలంగా లేదు. ఎందుకంటే గురు మహాదశ 16 సంవత్సరాల్లో సింహ లగ్నానికి ఆయన పంచమాధిపతిగా విపరీత యోగం చేశాడు. 2016లో ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినాడు. ఇప్పుడు ఆయనకి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అష్టమాధిపతి ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాటు చేస్తాడు. అష్టమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అమెరికా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఇంకా సర్వనాశనం అవుతుంది. ఈ యుద్ధానికి మూలకారకుడు ట్రంప్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి ఈ యొక్క యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరే కాదు, ఇంకా 100 మంది దిగి వచ్చినా కూడా ఇరాన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇరాన్కి ప్రస్తుతము గురు మహాదశలో ఈ రాహు అంతర్దశ 2027 దాకా ఉంది. కాబట్టి ఇంకా యుద్ధం చాలా భీకరమైన స్థాయికి వెళ్తుంది. అంతేకాదు ఈ యుద్ధానికి ఇప్పుడు రష్యా కూడా తోడవుతుంది. రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది, చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయదు. ఎందుకంటే 3వ ప్రపంచ యుద్ధం 2032లో వస్తుంది. అప్పుడు ఇండియాకి రాహు మహర్దశ బిగిన్ అవుతుంది. కాబట్టి రాహు బిగిన్ అయినప్పుడు అప్పుడు 3వ ప్రపంచం వస్తుంది. దీన్ని మినీ యుద్ధం ఉంటుంది. మినీ వార్ లోపల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా జాయిన్ అవుతాయి. అట్లాగే మెయిన్గా రష్యా మనకు విపరీతంగా సహాయం చేస్తుంది ఇరాన్కి. ఈ యుద్ధంలో ట్రంప్ కూడా చనిపోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహును కూడా చంపడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా వివరించారు కళానిధి రాంబాబు గారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారు, ఇప్పుడు నెతన్యాహు యుద్ధానికి ఒక కీలక భూమిక పోషించారు. ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆయన జ్యోతిషం ప్రకారం ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నెతన్యాహు గారు వచ్చేటప్పటికి అసలు మీరు ఇజ్రాయెల్ గురించి వారి యొక్క సామర్థ్యాన్ని చూసినట్లయితేనే మీ వారి యొక్క తెలివి, వారి యొక్క ధైర్యాన్ని మనం చూడొచ్చు. నెతన్యాహు వచ్చేటప్పటికి వాళ్ళు ఇప్పుడు చంపినటువంటి ఖమేనీని కూడా వచ్చేటప్పటికి అత్యాధునికమైనటువంటి సాంకేతిక వ్యవస్థ కలిగి
2 నెలల పాటు వచ్చినప్పటికీ 25 సంవత్సరాలుగా ఆ యొక్క దేశంలో ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రతి అణువు సీసీ కెమెరాలు కానీ లేకపోతే అన్ని వారి ఆధీనంలో పెట్టుకున్నారు. అదొక్క విషయం సరిపోతుంది అన్నమాట. అంటే వారి యొక్క తెలివి మరియు అదేవిధంగా వారి యొక్క ధైర్య సాహసాలు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనిని ఎంతవరకు చేస్తారనేది అందరికీ క్లియర్గా తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు నెతన్యాహు గారు వారి యొక్క జాతకరీత్యా వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా క్రియాశీలకమైనటువంటిది. అదేవిధంగా వచ్చేటప్పటికి అనుకున్నటువంటి కొన్ని లక్ష్యాలను ఈ సంవత్సరం వాళ్ళు ఛేదించగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి వాటిలో మొదటి లక్ష్యం వచ్చేటప్పటికి కమ్యూనిటీని అంతమొందించడం. మత ఛాందసత్వం ఏదైతే ఎక్కువగా విచ్చలవిడితనంగా మారుతున్నదో కొన్ని ముఖ్యంగా వచ్చేటప్పుడు పక్కనే ఉన్నటువంటి దానికి మూలాంకమైనటువంటి దేశంగా ఇరాన్ ఇక మత ఛాందసత్వాన్ని ముగించాలని చెప్పి ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు, ఎవరో కోరుకోవట్లేదు. ఆ యొక్క దేశ ప్రజలకి విముక్తి కలిగించినటువంటి వాడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వాళ్ళు చేసినటువంటి ముఖ్య క్రియాశీలకమైనటువంటి ఒక పనుల్లో నెతన్యాహు వచ్చేటప్పటికి ఖమేనీని అంతమొందించడం అనేది. వాటిలో నెక్స్ట్ రాబోతున్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్ని ఇంచుమించుగా వచ్చేటప్పటికి దరిద్రమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్తుంది. రాబోతున్నటువంటి ఏప్రిల్ మే మాసాలు గడిచే కొద్దీ వారి యొక్క పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది. 6 నెలల్లో ఇంచుమించుగా వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పిల్లలు, స్త్రీలు వచ్చేటప్పటికి వారి యొక్క పరిస్థితి మీకు నోస్ట్రాడామస్ చెప్పిన విధంగానే ఈ 7 నెలల్లో వారు ఇంచుమించుగా వచ్చేటప్పటికి వారు భీకరమైనటువంటి యుద్ధాన్ని ఎదుర్కొంటారు. అదేవిధంగా వచ్చేటప్పటికి దుర్భిక్షమైనటువంటి పని, తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. నెతన్యాహు గారు చివరిగా వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద పూర్తిగా ఆధిపత్యాన్ని చూపించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ యొక్క మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత నుండి వారు సుస్థిరమైనటువంటి ఆధిపత్యాన్ని వారి మీద చూపించగలుగుతారు. విజయ దిశగా కూడా ప్రయాణించగలుగుతారు. కాకపోతే ఇక్కడ విజయం అనేది అంత తొందరగా రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు జరిగినటువంటి యుద్ధాల్లో కూడా వచ్చేటప్పటికి విజయాన్ని పొందాలి అంటే ఒక దేశాన్ని పూర్తిగా అక్కడ రెజిమ్ మార్చాలనుకుంటున్నారా, ప్రజల్ని గెలవాలనుకుంటున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకప్పుడులాగా కాదు కదా, ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా వేరే విధంగా కూడా ఉన్నాయి. వాడు సాంకేతిక పరిజ్ఞానంతో గెలవగలుగుతారు. నెతన్యాహు గారి యొక్క జాతకరీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అనుకున్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించగలుగుతారో వాటిలో ఎటువంటి సందేహం లేదు. మరణం అనేది అంత తొందరగా ఏం సంభవించదు. ముఖ్యమైనటువంటి లీడర్లు ఎవరైతే ఇందాక నేను చెప్పిన లాస్ట్ 2 వీక్స్ బిఫోర్ అంటే 2 వారాల క్రితం నేను చెప్పినటువంటి HMTVలో ప్రోగ్రాంలో కూడా ముఖ్యమైనటువంటి నేతలు అస్తమిస్తారు అని చెప్పాను. అదే జరిగింది. ఈ యొక్క సంవత్సరంలో కూడా అంటే రాబోతున్నటువంటి మార్చి 19వ తారీఖు తర్వాత కూడా ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత కూడా వచ్చినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి నేతలు సౌత్ వెస్ట్లోనే అస్తమిస్తారు. అంటే ఇంచుమించుగా వచ్చినప్పటికీ ఇరాన్లోనే మళ్ళీ ఇంకో భీకరమైనటువంటి యుద్ధం దిశగా మారటం, ఎక్కువగా బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇవన్నీ జరగటం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రథమార్థాల్లో కన్నా కూడా ఈ యొక్క యుద్ధం అనేది ఇంచుమించుగా సెప్టెంబర్ అక్టోబర్లోనే విపరీతంగా మారడానికి ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క సమయంలో మధ్యలో వచ్చినప్పటికీ రేపు ఏప్రిల్ తర్వాత కొంచెం నెమ్మదించి మళ్ళీ చివరిలో అంటే సెప్టెంబర్ నుంచి ఈ యొక్క యుద్ధం ఉచ్చ స్థాయిలోకి వెళ్ళి తర్వాత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. మనకి లైవ్లో కామేశ్వర్ గారు ఉన్నారు. కామేశ్వర్ గారు నమస్తే అండి. మీరు మ్యూట్లో ఉన్నారు, ఆన్ చేయండి, మ్యూట్ తీయండి. హలో కామేశ్వర్ గారు, హలో కామేశ్వర్ గారు, మ్యూట్ తీయండి. సరే కళానిధి రాంబాబు గారు ఇప్పుడు కామేశ్వర్ గారు వినబడుతుంది, చెప్పండి. మీరు కరెక్ట్గా పెట్టండి, మన అది రౌండ్ చేయండి, జూమ్ రౌండ్ చేయండి మేడం. ఈలోగా కళానిధి రాంబాబు గారు మీరు చెప్పండి, ఈ యుద్ధం ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది, నెక్స్ట్
యుద్ధంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఈ యుద్ధంలో భారత్ ప్రవేశించే అవకాశం ఏమైనా ఉందా? చైనా రష్యాలు కూడా ప్రవేశిస్తాయా? అంటే ఇప్పుడు ఈ యుద్ధంలో భారతదేశాన్ని ఇరికిస్తారండి. ఎందుకు ఇరికిస్తారంటే మన భారతదేశం జాతకం చూడాలి. మన భారతదేశానికి 15th August 1947 రాత్రి 12 గంటలకే స్వాతంత్రం వచ్చింది. మన దేశం యొక్క జన్మ నక్షత్రం చూసినట్టయితే పుష్యమి నక్షత్రం మొదటి పాదం, రాశి కర్కాటక రాశి, జన్మలగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి శుక్రుడు, అలాగే ద్వితీయ పంచమాధిపతి బుధుడు, భాగ్యరాజ్యాధిపతి శని. ఈ 3 గ్రహాలు యోగం చేస్తాయి. మెయిన్గా మన జాతకంలో ఉంది ఏంటంటే లగ్నంలో రాహు ఉన్నాడు, అట్లాగే ద్వితీయంలో కుజుడు, మెయిన్గా తృతీయంలో ధైర్యస్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. రవి బుధ శుక్ర చంద్ర శనులు ఉన్నారు. అట్లాగే తులలో గురువు, వృశ్చికంలో కేతువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మెయిన్గా వచ్చిన గొడవ ఏంటంటే మనకి 11/9/2025 నుండి 11/9/2032 దాకా 7 సంవత్సరాల కుజ మహర్దశ జరుగుతోంది. ఈ కుజగ్రహము మిథున రాశిలో అంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నాడు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ యుద్ధానికి మెయిన్ కారకమైన గ్రహం ఎవరంటే కుజగ్రహము. కుజుడు యుద్ధానికి కారకుడు, అగ్నితత్వ గ్రహము. అలాగే రాహు నక్షత్రం మీద ఉన్నాడు. ఈ రాహు ముస్లిం కంట్రీస్ని కంట్రోల్ చేసే గ్రహము. మెయిన్గా మనకి ప్రస్తుతం ఏంటంటే 8/2/2026 నుండి 26/2/2027 దాకా మనకి కుజమహర్దశలో ఈ రాహు యొక్క అంతర్దశ జరుగుతోంది. కాబట్టి ఈ 2026 నుంచి 2027 ఫిబ్రవరి దాకా కూడా మన భారతదేశం ఆర్థికంగా చాలా చిన్నాభిన్నం అయిపోతుంది. అనుకోని విధంగా కూడా మన దేశం యుద్ధంలో పాల్గొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖు దాకా ఈ కుజగ్రహం కుంభరాశిలో రాహుతో కలిసి ఉన్నాడు. కాబట్టి కుజరాహువులు కలిసి ఉంటే యుద్ధం అంత సులభంగా కాదు. తీవ్రమైనటువంటి జన నష్టం జరుగుతుంది, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. ఇంతటితో ఆగదు. మెయిన్గా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి మే 10వ తారీఖు 2026 ఏప్రిల్ 3 నుంచి 2026 మే 10వ తారీఖు దాకా కూడా గోచార రీత్యా ఈ కుజగ్రహం మీనరాశిలో శనేశ్వరుడితో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే ఈ శని కుజులు కలిసి ఒక ఇంట్లో ఉంటారో ఆ యొక్క 45 రోజులు తీవ్రమైనటువంటి ఇక్కడ యుద్ధాలు కానీ, బాంబ్ బ్లాస్టింగ్స్, తర్వాత విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య, విపరీతమైన ధన నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే టైంలో యుద్ధం ఇంకా చాలా తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళటానికి ఆస్కారాలు చాలా మటుకు ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే ఈ గ్రహస్థితి మన భారతదేశానికి కాకుండా మెయిన్గా మనం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతకం చూడాలి. నరేంద్ర మోడీ గారు 17/9/1950 ఉదయం 11:50 ఆయన గుజరాత్లో జన్మించారు. ఆయన జన్మ నక్షత్రము అనురాధ నక్షత్రం 2వ పాదం, రాశి వృశ్చిక రాశి. ఆయన జన్మ లగ్నం కూడా వృశ్చిక లగ్నం. ఆయన జాతకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే లగ్నాధిపతి కుజుడు లగ్నంలో భాగ్యాధిపతి చంద్రుడితో కలిసి ఉన్నారు. చంద్ర కుజులు కలిసి ఉన్నాడు కాబట్టి ఒకటి నీచభంగ రాజయోగం ఏర్పడింది. అట్లాగే మెయిన్గా రిచిక మహాపురుష యోగం అనే చాలా పెద్ద యోగం ఏర్పడింది. ఈ జ్యోతిష శాస్త్రంలో 180 యోగాల దాకా ఉన్నాయి. అవి కాకుండా మెయిన్గా 5 పెద్ద యోగాలు ఉన్నాయి. పంచమహాపురుష యోగాలు, రిచిక మహాపురుష యోగము, హంస మహాపురుష యోగము, భద్ర మహాపురుష యోగము, మాలవ్య మహాపురుష యోగము, శేషి మహాపురుష యోగము. ఈ 5 యోగాల్లో మోడీ గారికి ఈ రిచిక మహాపురుష యోగం ఉంది. లగ్నాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉండి ఆయన చాలా చిన్నతనం నుంచి నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మంచిగా ఇన్ టైంలో ఆయనకి మంచి దశలు రావటం వలన 3 సార్లు భారతదేశానికి ప్రధానమంత్రి అయినాడు. కాతే ఏంటంటే
ఆయనకు కూడా మైనస్ పాయింట్ ఉంది. 2021 నుంచి 2028 దాకా ఆయనకి 7 సంవత్సరాల కుజ మహర్దశ జరుగుతోంది. వృశ్చిక లగ్నానికి కుజుడు మొదటి 3.5 సంవత్సరాలు లగ్నాధిపతి ఫలితాలు ఇస్తాడు, ఆ తర్వాత షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు ఆయనకు కుజుడులో రాహు, కుజుడులో గురువు, కుజుడులో శని, కుజుడులో బుధుడు అయిపోయి, కుజుడులో కేతువు అయిపోయి, కుజుడులో శుక్రుడు బిగినెత్తున ప్రస్తుతం కుజుడులో ఈ కేతువు ఈ మార్చి 29 దాకా ఉంది. మార్చి 29 నుంచి 2027 మే దాకా ఆయనకి కుజ మహర్దశలో ఈ శుక్రుడి అంతర్దశ జరుగుతుంది. వృశ్చిక లగ్నానికి శుక్రుడు సప్తమ వ్యయాధిపతిగా ఏమాత్రము కూడా యోగం చెయ్యడు. ఆయన వృశ్చిక లగ్నానికి మారకుడు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతము గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా లేవు. ఆయనది వృశ్చిక రాశి. చతుర్థంలో రాహు, అర్ధాష్టమ రాహు నడుస్తోంది. పంచమంలో శని ఉన్నాడు. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. మెయిన్గా ఈ గోచారం చూసుకున్నట్టయితే ప్రధాన గ్రహాలు మనం మూడు గ్రహాలని తీసుకుంటాము, గురువు, శని, రాహువులు. ఈ 3 గ్రహాలు కూడా నరేంద్ర మోడీ గారికి ప్రతికూల స్థానంలో ఉన్నాయి. కాబట్టి అంత ధైర్యంగా ఉన్న వ్యక్తి కూడా మొన్న డొనాల్డ్ ట్రంప్కి ఆయన లొంగిపోయాడు. ఎందుకంటే ఆయన తన గౌరవం అది ముందు చూసుకోలే, మన దేశం యొక్క భవిష్యత్తుని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. చాలా తెలివైన వాడు మోడీ గారు లాంటి వ్యక్తి మనకి భారత ప్రధాని అవటం మన యొక్క పూర్వజన్మ సుకృతంగా చెప్తున్నాను. ఆయన ఎంతసేపు కూడా శాంతిని కోరుకుంటున్నాడు. ఇప్పుడు శాంతి లేకపోతే ఈరోజు ఇరాన్ పరిస్థితి చూడండి ఎట్లా అయిపోయింది, కొన్ని వేల మంది చనిపోతున్నారు. ముఖ్యంగా అయితే ఈ యుద్ధం రేపు 2026 మే 10 దాకా మనకు చాలా భీకరంగా జరుగుతుంది, చాలా జన నష్టం జరుగుతుంది. ఈ యుద్ధ ప్రభావం ఖచ్చితంగా మన భారతదేశం మీద కూడా పడి మన ఆర్థిక పరిస్థితి కూడా చిన్నాభిన్నమైపోతుంది. మెయిన్గా వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం గుండు సున్నా కొడుతుంది. ఎందుకంటే మెయిన్గా రియల్ ఎస్టేట్ బాగుంటేనే దాని మీదే మిగతా అన్ని వ్యాపారాలు ఆధారపడతాయి. కాబట్టి అలాంటి రియల్ ఎస్టేట్కి మెయిన్ కారణమైన కుజగ్రహము ఈ 2026 మార్చి 19వ తారీఖు నాడు ఈ పరాభవ నామ సంవత్సరం ఏర్పడినప్పుడు జన్మలగ్నం పొద్దున 6:50కి అయింది ఢిల్లీలో. ఆ రోజు మనం చూసుకున్నట్టయితే మెయిన్ లగ్నం అయింది. లగ్నంలో 4 గ్రహాలు ఉన్నారు. మెయిన్గా ఈ కుజుడు వ్యయంలో రాహుతో కలిసిపోయాడు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కుజగ్రహం కారకుడు కాబట్టి ఈ 2026లో యుద్ధాలు ఆగవు. ఈ రియల్ ఎస్టేట్ జీరోకి వస్తుంది. విపరీతమైన జన నష్టము, ఆస్తి నష్టము కష్టం కాక బ్రహ్మాండంగా జరుగుతాయి. చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలోని వేద పండితులు రుద్రయాగము, చండీ యాగము, సుదర్శన యాగం లాంటివి చేస్తే మన దేశం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారు రాంబాబు గారు. వంగ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. వంగ రవిశంకర్ గారు, మనకి 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా లేదా అనేది సగటు పౌరులను వేధిస్తున్న ప్రశ్న. నిజానికి మన జ్యోతిష్యం ప్రకారం 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? 3వ ప్రపంచ యుద్ధం అనేది ఇప్పటికిప్పుడు రాదు. ఇప్పుడు మనకు ఇందాక చెప్పిన విధంగా వచ్చేటప్పటికీ రాహు కుజుడు కలయికని మనం ఎప్పుడైనా సరే గ్రహ సంగమంగా చూడకూడదు. ఎందుకంటే రాహువుకి వచ్చేటప్పటికి నక్షత్ర గ్రహం కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు బృహత్ సంహిత క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా నక్షత్ర గ్రహాల యొక్క సంగమాన్ని వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గ్రహాల యొక్క యుద్ధంగాను, అదేవిధంగా గ్రహాల మధ్య జరిగేటువంటి సంగమంగాను దాని యొక్క ప్రభావాన్ని బృహత్ సంహితలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది చూసినట్లయితే ఇందా చెప్పిన విధంగా ఏప్రిల్, మే, జూన్ వరకు కొంచెం ప్రభావం అనేది పడుతుంది. కానీ భారతదేశం యుద్ధానికి వెళ్తుందా అంటే భారతదేశం యుద్ధానికి వెళ్ళదు. అదేవిధంగా వచ్చిన భారతదేశంలో ప్రాణ నష్టం జరుగుతుందా అంటే భారతదేశంలో ప్రాణ నష్టం కూడా జరగదు. భారతదేశానికి మీద ప్రభావం అనేది ఆర్థిక పరంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఉద్యోగ పరంగా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కొత్త రకమైనటువంటి విద్యా విధానాలు కానీ లేకుండా ఉంటే వాటిలో వస్తున్నటువంటి మార్పులు కానీ ఈ యొక్క సాఫ్ట్వేర్ మీద ముందు ఇంపాక్ట్ వస్తుంది. అది రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం ఉంటుంది. యుద్ధ భయాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇది జరిగేటువంటి ఒక సంగమ ప్రక్రియ అన్నమాట.
పెరుగుట విరుగుట కొరిగా అని మన పెద్దలు చెప్పిన విధంగా వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ అనేది చాలా పీక్స్ లోకి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్ కూడా చాలా పీక్స్ లోకి వెళ్ళింది, అదే విధంగా యుద్ధాలు మొదలయ్యాయి. ఇప్పుడు జరగాల్సింది వచ్చేటప్పుడు మూడో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది అంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి సంవత్సరంలో దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు మంచి స్థానంలోకి ఎగ్జలేటెడ్ పొజిషన్ అంటే ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ సంవత్సరం. ఎప్పుడు వెళ్తున్నాడు? జూన్ 2వ తారీఖు నుంచి వెళ్తున్నాడు. జూన్ 2వ తారీఖు తర్వాత మన యొక్క దేశానికి కొంచెం పాజిటివ్ మూమెంట్ అనేది వస్తుంది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులకు కానీ లేకపోతే చదువుకోవడం వారికి కానీ డబ్బు పరంగా కానీ మళ్ళీ స్టాక్ మార్కెట్లో కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి రావటం కానీ బంగారం రేటు మళ్ళీ పెరగటం కానీ మొదలవుతుంది. కానీ స్టాక్ మార్కెట్లో మళ్ళీ కొలాప్స్ అనేది అస్థిరత్వంగా కూడా ఉంటుంది ఈ సంవత్సరం. ప్రథమార్థంలో బాగా అంటే జూన్ తర్వాత బాగా పెరిగి దాని తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత గోల్డ్, సిల్వర్ రేట్స్ కూడా పడిపోతాయి. ఈ సంవత్సరం చంద్రుడు కూడా ఒక ఆధిపత్యాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా గురువు కూడా వచ్చేటప్పటికి రాజు అయిపోయాడు అనమాట. రాజు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడో మనం కర్కాటక లగ్నంలో 1945లో ఇది జరిగింది, మన యొక్క దేశ విభజన జరిగింది. అప్పుడు కర్కాటకంలో ఎప్పుడైతే మన యొక్క రాశి అంటే మన యొక్క దేశపు రాశి అన్నమాట జరిగిందో ఎప్పుడైతే గురువు ఆ యొక్క జన్మ లగ్నంలోకి జన్మ రాశిలోకి వస్తాడో ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో ఆ యొక్క దేశం అనేది అభివృద్ధి దిశలోకి వెళ్తుంది. కానీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రక్రియలు అంటే మన చుట్టూ ఉన్నటువంటి విరోధులు ఎవరైతే ఉంటారో మనకు మెయిన్గా ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వారు ఎవరు అంటే శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాను, మరి బంగ్లాదేశ్, వీరి యొక్క ప్రభావం ఈ దేశం మీద చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అన్నమాట. మరి అదేవిధంగా 2026లో జరిగినటువంటి 2027లో దీని కంటిన్యూయేషన్గా వచ్చేటప్పటికి అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రభావం అనేది వచ్చే సంవత్సరం కూడా ఉంటుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం గురువు ఇప్పుడు మంచి స్థానాల్లో కర్కాటకంలో ఉచ్చ స్థానాల్లో ఉన్నటువంటి గురువు రాబోతున్నటువంటి సంవత్సరంలో ఏమవుతున్నాడు అంటే సింహరాశిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలోనే ఎక్కువ సంవత్సరంలో ఉంటాడు అన్నమాట. దాని యొక్క ప్రభావం దేశంలో రాజయుద్ధాలు అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అంటే రాజుల మధ్య యుద్ధాలు, రాజ్యాల మధ్య యుద్ధాలు. మన పంచాంగ శాస్త్రంలోను వరాహమిహిరుడు మనం అనుకున్నటువంటి ఏదో అంటే విక్రమాదిత్యుడు సభలో ఉండే ఒక జ్యోతిష్య పండితుడు అనమాట. వరాహమిహిరుడు రాసినటువంటి గ్రంథాలే ఇప్పుడు మనం ఇంకా రెఫరెన్స్గా చూస్తున్నాం. మనకు ఉన్నటువంటి అబ్జర్వేటరీ ఏదైతే ఉందో మనకు కుతుబ్ మినార్ కాదు, యాక్చువల్గా వచ్చేటప్పటికి ఒక అబ్జర్వేటరీ అని చెప్పి ఎప్పుడో దాన్ని నిరూపించడం జరిగిందన్నమాట. అంటే పైన ఉన్నటువంటి 5 గ్రహాలను 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పొజిషను ప్రపంచం మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయని చెప్పి వరాహమిహిర బృహత్ సంహితలో రాయటం జరిగిందన్నమాట. దాని ప్రకారంగానే ప్రతి ఒక్కటి సత్యాలే అన్ని. మనకు క్రూడ్ ఆయిల్ రేట్స్ అనేది అస్థిరత్వంగా ఈ సంవత్సరం కూడా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా మార్కెట్ చాలా డౌన్గా ఉంటుంది. ఇవన్నీ అన్ని క్లియర్గా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం క్లియర్గా జరుగుతుంది. మన భారతదేశం మీద ప్రభావం అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యోగాలలో చాలా చేంజెస్ అనేవి రావటం జరుగుతుంది. చాలా మార్పులు అనేది వస్తాయి. కొత్త రకమైనటువంటి ఉద్యోగాలు రావటం, ప్రజలు కూడా వచ్చేటప్పటికి పూర్వం చేసినటువంటి ఉద్యోగాలు స్థిరమైనటువంటి ఉద్యోగాల వైపు మారతారు. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల వైపు వదిలేసేసి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది ఉంటే చాలు అనేటువంటి అంటే పూర్వకాలంలో ఉండేటువంటి ఉద్యోగాల వైపు మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. మోడీ గారి మీద ప్రభావం ఈ సంవత్సరం మోడీ గారి జాతకరీత్యా కూడా అనుకూలంగా ఉంది. గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా శుభ సమయం చెప్పాలంటే ఆయనకి. ఎందుకంటే భారతదేశాన్ని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళడానికి శుభ సమయం. ప్రతి దేశాలు ఈ సంవత్సరం ఎక్కువగా వారి యొక్క బడ్జెట్లో కూడా మన దేశం కూడా బడ్జెట్ చూసినట్లయితే ఎక్కువగా డబ్బులు దేనిలో ఖర్చు పెట్టింది అంటే ఆయుధాలని కొనుగోలు చేసుకోవటంలో ఖర్చు పెట్టింది. కొత్త విమానాలు కొనుక్కోవడంలో ఇన్వెస్ట్ చేసింది అన్నమాట. అలాగే ప్రతి దేశాలు కూడా వచ్చేటప్పటికి వారి బడ్జెట్లో కూడా ఎక్కువ శాతం తుపాకులు అదేవిధంగా ఆయుధాలు కొనుక్కోవడంలోనే ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతాయి. అంతేగాని ప్రజలకి సంస్కరణలకి తక్కువగా కేటాయించడం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి కూడా. మరియు అదేవిధంగా 2032లో ఈ యొక్క యుద్ధాలు అనేవి ఎండ్ అవుతాయి. అంతేగాని 2032 తర్వాత యుద్ధాలు అనేది మొదలవు. ఎందుకంటే అప్పటికే గంగా పునీతుడైపోతాడు గురువు. దాని తర్వాత ఈ సైకిల్ అనేది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అంటే గురువు 12 రాష్ట్రాల్లో ముగించుకొని ఈ గురువు అతిచారం స్థితి అనేది ఏదైతే ఉందో, ఏదైతే ప్రపంచం మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారాన్ని ప్రాణ నష్టానికి గల కారకంగా ఉందో
అది ముగింపు పలుకుతుంది ఈ సంవత్సరం రాబోతున్నటువంటి 2032కి. అంతేకాని 2032 తర్వాత మళ్ళీ మొదలవ్వట్లేదు ఆ యొక్క గురువు అధిచార స్థితి. మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ప్రజలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని నియమాల్లో వచ్చినప్పటికీ ఈ యొక్క విపరీతమైనటువంటి పర్యాటక ప్రదేశాల్లో, విపరీతంగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా గుమ్మి కూడకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుజుడు సెప్టెంబర్లో వచ్చేటప్పటికి నీచత్వ స్థితిలోకి వెళ్తున్నాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ కుజుడు నేను ఇందాక చెప్పిన విధంగా గురువుతో కలవబోతున్నాడు అనమాట. ఇది కొసాయోగం అని చెప్పంటారు అనమాట. అంటే ఈ యొక్క కొసాయోగంలో ఏమవుతుంది అంటే ఆ యొక్క ప్రదేశంలో విపరీతమైనటువంటి ప్రాణ నష్టాన్ని మరియు అదేవిధంగా ఆర్థికమైనటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. మరియు అదేవిధంగా పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ యొక్క నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరం వరదలు రావడానికి అంటే 2024లో ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే వరదలు వచ్చాయో అటువంటి వరదలు మనకు తమిళనాడులో మరియు అదేవిధంగా కేరళలో అటువంటి భూమి అంటే మట్టి నీరు అన్ని కలిసిపోయి వచ్చేటువంటి వరద అంటే అలాగే ఉంటుంది. అటువంటి వరదలు రావడానికి ఎక్కువగా కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయము అదేవిధంగా అధికమైనటువంటి వర్షాలతో రేపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ నుంచి అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ యొక్క పీరియడ్లో వచ్చేటప్పటికి కుజ స్తంభన కూడా జరుగుతున్నది. గురువుతో కలవబోతున్నాడు కుజుడు. ఆ సమయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఇందా చెప్పినటువంటి కొన్ని విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు రాజయుద్ధాల ద్వారా వారి యొక్క పదవిని కోల్పోవటం కానీ వారి యొక్క ముఖ్యమైనటువంటి పదవులతో పాటు వారి యొక్క ప్రాణానికి కూడా గండం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా కొంచెం యుద్ధ భయాలు అనేది విపరీతంగా ఉంటాయి. మరియు అదేవిధంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఇవన్నీ మెట్లుగా తయారవుతాయి. అద్భుతంగా వివరించారు వంగర రవిశంకర్ గారు. కళానిధి రాంబాబు గారు, మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనకు కాలజ్ఞానం రాశారు. ఈ కాలజ్ఞానంలో కొన్ని అంశాలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులకు సింక్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా ఏమన్నారంటే భారతదేశం అందరికీ మిత్రదేశంగా మారుతుంది, ఒక గురుస్థానంలోకి వెళ్తుంది. అంటే ఆయన ప్రపంచం గురించి విస్తృతంగా పేర్లు చెప్పకపోయినా భారతదేశం ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారుతుంది అని చెప్పారు. ఇది మోడీ గారి హయాంలో జరిగే అవకాశం ఉందా, ఈ ఇయర్లో జరిగే అవకాశం ఉందా, మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా మోడీ గారికి ఇది లాస్ట్ టైం అండి, నెక్స్ట్ టైం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయనకి కుజ మహాదశ నడుస్తుంది, 2028తో ఆయనకి అయిపోతుంది. నెక్స్ట్ భారత ప్రధానిగా మనకు యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారు. ఏమండి, ఆయన ఆధీనంలో ఆయన హయాంలో ఖచ్చితంగా జరుగుతుంది. మన భారతదేశం అభివృద్ధిలోకి వస్తుంది. కానీ వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం యొక్క జాతకం ఖచ్చితంగా చూసుకోవాలి. నడిచే దశలు కుజమహర్దశ అగ్నితత్వ విగ్రహమైన కుజమహర్దశ నడుస్తుంది. చాలా టెన్షన్స్ తీసుకుంటారు మన దేశంలో, మామూలుగా కాదు. ఎందుకంటే ఒక పక్కన ఆయన మన రవిశంకర్ గారు, ఆయన పేరు గురుగారి పేరు రవిశంకర్ గారు చెప్పినట్టుగా ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు పాకిస్తాన్, ఇంకోవైపు చైనా ఉంది. ఇప్పుడు చైనాని కూడా మీరు తక్కువగా అంచనా వేయద్దు. ఇప్పుడు చైనా కూడా ఈ రంగంలో ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా బిగిన్ కాలేదు. మీకు మెయిన్గా రేపు ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహం మీన రాశిలో శనితో కలుస్తాడు. చూడండి, ఈ లోపల చైనా, ఈ రష్యా రెండు కూడా మీకు ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. ఈ యుద్ధం చూడండి, ఒక చిన్న దేశం మన రష్యా యుక్రెయిన్ దేశమే 5 ఏళ్ల బట్టి ఆ యుద్ధం జరుగుతోంది. ఒక యుద్ధం స్టార్ట్ అయిందంతా అంత సులభంగా మిగతా దేశాలు దాన్ని పోనీయవు, ఇంకా పుల్లబెట్టి దాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. చూడండి, మీకు ఒక యుద్ధం చెప్తారు. మీరు చైనా దేశం తీసుకోండి. చైనాకి ప్రస్తుతం వాళ్ళది 1/10/1949 మధ్యాహ్నం 3:15కి వాళ్ళకి బీజింగ్లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళది శ్రవణ నక్షత్రం, మకర రాశి, మకర లగ్నం. ప్రస్తుతం చైనాకి 2019 నుంచి 2036 దాకా యోగకారమైన బుధ మహర్దశ నడుస్తోంది. బుధుడు వారికి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉంటే బుధుడు ఏంటి, మన శరీరంలో బుద్ధిని కంట్రోల్ చేస్తాడు. బుద్ధికారకుడు. ఆయన భాగ్యస్థానంలో రవి బుధ కేతువులతో కలిసి ఉన్నాడు. రాహు చూస్తున్నాడు. ఎప్పుడైతే బుధుడి మీద రాహు దృష్టి పడిందో కన్నింగ్ నేచర్, పక్కనే ఉండి ఎంతసేపు మన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని ముందుకెళ్ళాలని చూస్తాడు. అలాంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే రష్యాకి 12/6/1990 మధ్యాహ్నం 1:45కి మాస్కోలో స్వాతంత్రం వచ్చింది. రష్యా జాతకం చూస్తే శ్రవణ నక్షత్రం, వాళ్ళదే మకర రాశి, వాళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోయింది. రష్యా కూడా ప్రస్తుతం 2040 దాకా గురు మహర్దశ నడుస్తోంది. ఇప్పుడు గురువు నడుస్తోంది. రష్యా కూడా తగ్గదు.
ఇప్పుడు రష్యా ఒకవైపు, చైనా ఒకవైపు, ఇద్దరు కూడా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేసినప్పుడు మిడిల్ ఈస్ట్కి అన్ని కంట్రీస్ అన్ని కూడా ఒక్కసారి ముస్లిం దేశాలన్నీ ఏకమవుతాయి. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడప్పుడే రాదు. మూడో ప్రపంచ యుద్ధం 2032 లోపల వస్తే ఇందరి ముందు చెప్తున్నాను, నేను జ్యోతిష్ శాస్త్రాన్ని వదిలేస్తా. నేను కేఎన్ రావు గారి శిష్యుణ్ణి. కేఎన్ రావు గారు జ్యోతిషంలో 70 సంవత్సరాలు కృషి చేసిన మహానుభావుడు ఆయన. 2032 నుంచి 2035 మధ్యలో రాహు మహాదశలో, రాహు అంతర్దశలోనే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇప్పుడు రవిశంకర్ గారు చెప్పినట్టుగా ఇది మినీ యుద్ధం వస్తుంది. ఇది అప్పుడే కాదు, 2026 మొత్తం ఉంటుంది. 2027 జూన్ తర్వాత ఈ యుద్ధం తగ్గిపోతుందండి. చాలా అద్భుతంగా వివరించారు రాంబాబు గారు. ఇప్పుడు వంకర రవిశంకర్ గారు, ఇప్పుడు మనకి చాలామంది ప్రజలకి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి రష్యా మిత్రదేశం, ఒకవైపు ఇజ్రాయెల్ కూడా మనకి మిత్రదేశం. ఇప్పుడు మనం యుద్ధం ఒకవేళ రష్యా పాల్గొంటే రష్యాకు మిత్రదేశం ఇరాన్ కాబట్టి ఇండియా ఇరాన్ వైపు ఉంటుందా, లేకపోతే ఇజ్రాయెల్ మనకి డైరెక్ట్గా మిత్రదేశం కాబట్టి మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నట్టు ఉంటుందా? అసలు ప్రపంచం దృష్టిలో ఇండియా పరిస్థితి ఏంటి? ఒకవేళ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వస్తే ఇండియా ఎటువైపు ఉంటుంది? ఇజ్రాయెల్ వైపు ఉంటుందా, లేకపోతే ఇరాన్ వైపు ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? ఈ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఈ భారతదేశం వచ్చేటప్పటికి ముఖ్యంగా మోడీ గారు తీసుకున్నటువంటి నినాదం అనేది చాలా గొప్ప నినాదం. ఏంటంటే ఎవరితోనూ మనకు వచ్చేటప్పటికి వైరం అనేది పనికిరాదు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం కాదు, ఈ యొక్క దశాబ్దంలో కూడా వచ్చేటప్పటికి అదేవిధంగా యుద్ధాలకు సంబంధించినటువంటి సంవత్సరం కాదు. అంటే ఈ యొక్క పనికిరానటువంటి విషయాలు ఇవన్నీ, అంటే యుద్ధం అనేది పనికిరాదని చెప్పి మోడీ గారు ఎప్పుడో నినాదాన్ని తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అదే విషయం చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేటప్పుడు విశ్వగురువుగా వచ్చేటప్పటికి ఎవరైతే ఒక పెద్దన్నగా ఎవరైతే బాధ్యత తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారో వారు ముందుగా వచ్చేటప్పటికి ఎంతో విజ్ఞతతో ఉండాలి. ఆ విజ్ఞతతో ఉండటానికి ముఖ్య కారకం ఏంటి? వారికి ఉండేటువంటి ఆ యొక్క జ్ఞాన శక్తి అనేది ఉండాలన్నమాట. అది మోడీ గారికి పూర్తిగా ఉంది. ఇప్పుడు ఈ రష్యా, ఇరాన్ కూడా వచ్చేటప్పటికి మనకు మిత్ర దేశాలే. అదేవిధంగా ఇజ్రాయెల్తో వచ్చేటప్పటికి మనకు చాలా అనుబంధం ఉంది. అంటే మనకు సాంకేతిక పరంగాను చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు చాలా చేయాల్సినటువంటి సమయంలో ఎంతో కృషి మనకు సపోర్ట్ చేశారు. మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి కష్టాలు ఎప్పుడైతే వచ్చాయో వారే మనకు ముందుగా చెప్పడం జరిగింది. మనకు పాకిస్తాన్లో నుంచి మనకు అప్పట్లో శాటిలైట్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో 71 ఆ యొక్క యుద్ధంలో కూడా వచ్చేటప్పటికి మనకు ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకోవడం కూడా జరిగింది. భారతదేశం వచ్చేటప్పటికి ఇక్కడ మధ్య అంటే ఎలా ఉండిపోతుంది అంటే భారతదేశ స్థితి మధ్య అంటే ఇటు పోనేటువంటి స్థితిలో మధ్యలో ఉంటుంది. అదే విధంగా వచ్చేటప్పటికి యుద్ధాలన్నిటికీ దూరంగా ఉంటుంది. దాని యొక్క ఎవరు లాగినప్పటికీ కూడా భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి శత్రువులే ఎక్కువ ఉన్నారు. మనం వెళ్ళి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయదు, ఇరాన్కి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మన దేశం ప్రజలే వచ్చేటప్పటికి చాలా మంది ఇక ముస్లిం కంట్రీస్లోను అదేవిధంగా ఇరాన్లోనూ నివసిస్తూ చదువుకుంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్లో చాలా మంది పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. మనం అందరికీ కూడా ఒక మిత్ర దేశంగాను వారందరి మధ్య ఒక సయోధ్య గురించి కుదిర్చేటువంటి ఒక మంచి పని చేసేటువంటి ఒక మంచి మిత్రుడుగాను ఉండటానికి ఎక్కువగా మోడీ గారు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భారతదేశానికి ఉన్నటువంటి సమస్యలే అనేకంగా ఉన్నాయి కాబట్టి భారతదేశం ఇప్పుడు అందుకనే ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యుద్ధం ద్వారా చివరికి వారి ధనాన్ని వారు కోల్పోయి అదేవిధంగా వారి అస్థిరమైనటువంటి చివరికి గొప్ప శక్తిగా ఎదుగుతుంది రాబోయే రోజుల్లో. అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. చివరగా మీరే మాట్లాడండి. చివరగా మీరు చెప్పండి, ఈ యుద్ధం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అనేది జ్యోతిష్యం చెప్తున్న మాట. జ్యోతిష్యం చెప్తున్న దాని ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చే భరోసా ఏంటి, ఎలా ఉండాలి, ముఖ్యంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులు మీరు వివరించండి. ఈ విషయం చెప్పే ముందు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. నాకు జ్యోతిష శాస్త్రాన్ని నేర్పించి అనేకమైనటువంటి నాకు మెలకువలు నేర్పించిన మా గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు, వారి పాదాలకి నమస్కారం చేస్తున్నాను. ముందు చెప్పడం మర్చిపోయాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. నాకు ఎన్నో పుస్తకాలు నాకు ఇచ్చి నన్ను ఈరోజు మీ ముందు కూర్చొని మీకు జ్యోతిషం ఈ విధంగా చెప్పడానికి కారకుడు మా గురుదేవులు. వారి యొక్క ఆశీర్వాదంగానే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను హెచ్ఎంటీవీ
ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. డబ్బుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గురువు అతిచారం 2032 దాకా ఉంటుంది. 6 నెలలకు ఒక్కొక్క రాశి మారి వెళ్ళిపోతున్నాడు. మనకి డబ్బులు ఇచ్చేవాడు గురుగ్రహం. మెయిన్గా ఏంటంటే దేశానికి జాతకమే బాలే ప్రస్తుతం. కుజమహర్దశలో రాహు అంతర్దశ 2027 ఫిబ్రవరి దాకా ఉంది. ఆ తర్వాత గురువు అంతర్దశ వస్తాడు. వృషభ లగ్నానికి గురువు కూడా యోగం చేయడు, ఆయన అష్టమ లాభాధిపతి. ఆ శని అంతర్దశ, బుధ అంతర్దశ, శుక్రుడే విపరీతంగా యోగం చేస్తాడు వృషభ లగ్నానికి. కాబట్టి మీరు డబ్బు జాగ్రత్తగా పెట్టుకోండి, విలాస వస్తువులు కొనకండి, జల్సాల కోసం డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే ఖర్చు పెట్టద్దు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరన్నా ₹1 అడిగితే ఎవరు రూపాయి ఇవ్వరు. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ కూడా ఇందాక రవిశంకర్ గారు చెప్పినట్టు ఏఐ వచ్చింది, లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. అమెరికాలో లక్షల మంది ఉద్యోగాలు పోతాయి, పెద్ద పెద్ద కంపెనీల నుంచి కూడా ఉద్యోగాలు తీసేస్తారు. ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా టెస్టింగ్ టైం. కాబట్టి మీరు తొందరపడి విల్లాలు కొంటాము, అపార్ట్మెంట్లు కొని ఉన్న డబ్బులు పోగొట్టుకొని మీరు మళ్ళీ ఈ లోన్లలో అప్పులు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. మీరు గుండె ధైర్యంగా ఉండండి. మనకి మోడీ గారు ఉన్నారు. మెయిన్గా అన్నిటికీ మించి మనది భారతదేశం, ఇది కర్మభూమి. నిరంతరము ఇక్కడ వేదం జరుగుతూనే ఉంటుంది, భగవంతుడి పూజలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా మనకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అన్ని విధాలుగా మనని కాపాడుతారు. ఒక్క మన హిందూ మతమే కాదు, ఇది ఐకమత్యం ఉన్న మన భారతదేశం, మన సోదరులు ముస్లింలు, మన క్రైస్తవులు, మన హిందువులు అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుడు అందరినీ చల్లగా కాపాడాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చివరిగా నమస్కారం. రవిశంకర్ గారు ఒక మాట చెప్పండి. అంటే భారతదేశం ఇప్పటికీ సేఫెస్ట్ ప్లేసు. ప్రపంచంలో ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో యుద్ధాలు వచ్చినా అన్ని చోట్ల మన భారతీయులు ఉన్నారు. డబ్బు కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో లేదా పనుల కోసం వివిధ దేశాలు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉండే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన దేశమే చాలా సేఫ్గా కనిపిస్తోంది. భారతదేశం ఎప్పటికీ సేఫ్ ప్లేసేనా? మీరేమంటారు? చివరిగా చెప్పండి, ఒక్క నిమిషంన్నరలో పూర్తి చేయండి. భారతదేశం అనేది సేఫ్ ప్లేసా అంటే వచ్చేటప్పటికి కొన్ని నిజమైనటువంటి సత్యాలు ఈ సంవత్సరంలో సెప్టెంబర్ తర్వాత చూడడం జరుగుతుంది, ఎంతవరకు సేఫ్ అనేది. ఎందుకంటే మతోన్మాదులు ఈ దేశం మీద కూడా దండయాత్రలు చేసినటువంటి సంఘటనలు రేపు రాబోతున్నటువంటి సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో ఈ యొక్క తుపాకులు బాంబులు పేరడం అనేది భారతదేశంలో కూడా జరుగుతుంది. కాకపోతే మతోన్మాదుల శక్తుల వల్లే జరుగుతుంది, కానీ దేశానికి ఎటువంటి ప్రమాదం అనేది లేదు. ఈ సంవత్సరం దేశానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మోడీ గారి జాతకంలో కూడా అనుకూలంగానే ఉంది. ఆయన ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క సంవత్సరం దేశాన్ని నడపగలుగుతారు. మధ్యవర్తిగా పెద్దన్నగా ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలిగినటువంటి శక్తిగా ఎదుగుతుంది భారతదేశం ఎప్పటికైనా సరే. మీరేమైనా చెప్తారా చివరిగా? నేను చెప్పేది ఒకటే అండి, ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేపు ఉగాది నాడు 4 గ్రహాలు మీన రాశిలో కలవటం, మెయిన్గా మీన లగ్నం అవటం, మెయిన్గా వ్యయస్థానంలో ఈ కుజరాహులు ఉన్నప్పటికీ కూడా మీన లగ్నానికి లగ్నాధిపతి అయిన గురువు మెయిన్గా చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ మామూలుగా వ్యక్తిగత జాతకంలో వచ్చి లగ్నం మన అనుభవం చెప్తే ఈ మామూలు జాతకానికి వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ హౌస్ ఏం చెప్తుంది అనమాట అంటే ఈ హోమ్ డిపార్ట్మెంట్ గురించి చెప్తుంది, మన జనరల్ పబ్లిక్ యొక్క హెల్త్ గురించి చెప్తుంది అనమాట. అట్లాగే పబ్లిక్ యొక్క లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లగ్నాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా అంతా బాగుంటుంది. కానీ మెయిన్గా కుజుడు వ్యయస్థానంలో ఉంటా ఉన్న ఈ యుద్ధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదాలు, తర్వాత ఈ యాక్సిడెంట్లు విపరీతంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మెయిన్గా రియల్ ఎస్టేట్ మీద దీని ప్రభావం చాలా వరకు ఉంటుందండి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా విపరీతంగా ల్యాండ్లు కొనేసి అత్యాశకు పోవద్దని మటుకు నేను మన మిత్రులందరికీ చేస్తున్నాను. సెలవు. చాలా అద్భుతంగా వివరించారండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళానిధి రాంబాబు గారికి అలాగే వంగార రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యుద్ధం అనేది భయపడాల్సిన అంశమేమీ కాదని, యుద్ధం వల్ల మనకి ముఖ్యంగా భారతదేశానికి ఆర్థిక నష్టమే తప్ప ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశం లేదు, ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం లేదని చెప్తున్నారు. యుద్ధం గురించి ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని మన భారతీయ జ్యోతిష్యం ద్వారా తెలుస్తుంది. ఇది ఇవాల్టి యుద్ధాలు భవిష్యవాణి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.